ఒక మహాపురుషుడు ఉన్న ప్రాంగణాన్ని కాలుతో తొక్కడం చాలు జీవితానికి అదృష్టం. దత్తాత్రేయుల వారి యందు ఉన్న విశేషం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. కృష్ణుడు పరబ్రహ్మంగా వస్తే కృష్ణుడు ఇవన్నీ ఎక్కడ చదువుకున్నాడు అని అడిగితే సాందీపని దగ్గర అని పూర్తిగా చెప్పడం కష్టం. ఆయన గురువుగా స్వీకరించి గురువుని గౌరవించాడు. కానీ దత్తాత్రేయుల వారి దగ్గర ఒక చమత్కారం ఉంది. కలియుగంలో దత్తాత్రేయుల వారి అవతారం మనం తరించడానికి ప్రధాన మార్గం. ఎందుచేత అంటే ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ వివరించడానికి ప్రయత్నించాననుకోండి, సమయం సరిపోదు. నాకు ఒక 30 నిమిషాలు అనుమతించారు చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. అటువంటి వారి సన్నిధానంలో మాట్లాడడం అంటే దత్తాత్రేయుల వారి సన్నిధానంలో మాట్లాడడం. కాబట్టి ఒక్క విషయాన్ని మనవి చేస్తాను. దత్తాత్రేయుల వారికి ఒకరు కాదు గురువు. అవధూతగా ఉన్నప్పుడు, అవధూతగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనపడతారు ఆయన. ఒకప్పుడు అవధూతగా కనపడ్డారు. అవధూత సంప్రదాయం అనేది ఒక సంప్రదాయం. ఆ అవధూత సంప్రదాయంలో దర్శనమిచ్చినప్పుడు యదు మహారాజు గారు మాట్లాడుతుంటే నాకు 24 మంది గురువులు ఉన్నారు అన్నారు. 24 మంది గురువులా అన్నారు. ఎందుకనంటే గురు తత్వంలో ఒక లక్షణం ఉంది. ఆడది ఎలా ఉంటుందో శిష్యుడు అలాగే ఉండాలి అని శాస్త్రవాక్కు. నా భార్య ఉంటుంది ఇంట్లో. నా భార్య ఇంట్లో ఉన్నప్పుడు బంధువులు రానివ్వండి బిడ్డలకి పెట్టినట్టు పెడుతుంది. నా స్నేహితులు రానివ్వండి బిడ్డలకి పెట్టినట్టు పెడుతుంది. నా శిష్యులు రానివ్వండి బిడ్డలకి పెట్టినట్టు పెడుతుంది. తన కడుపున పుట్టిన పిల్లలే రానివ్వండి బిడ్డలకి పెట్టినట్టు పెడుతుంది. ఏది పెడుతున్నా మాత్రం ఒకటి గుర్తు పెట్టుకుంటుంది, ఇలానే ప్రవర్తించడం నా భర్త గౌరవం నిలబడడానికి. భర్త గౌరవాన్ని మాత్రం ఎన్నడూ దృష్టిలో పెట్టుకుంటుంది. దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి పని ఆయన యొక్క ఔన్నత్యానికి. అలా దత్తాత్రేయుల వారు లౌకికమైనటువంటి విషయాల్ని గురువులుగా తీసుకున్నారు. దత్తాత్రేయుల వారి జీవితాన్ని సమన్వయం చేసుకోవడం అలవాటైతే ఎవరో వచ్చి ఏదో చెప్పాలనే భావన పోయి జీవితంలో సంఘటనలు గురువులుగా మారడం అనేటటువంటి స్థితి కలుగుతుంది. ఎందరో మహాత్ములుగా మారడానికి కారణం దత్తాత్రేయుల వారి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే, తను ఒక చోట దెబ్బతింటే దాన్ని గురువుగా తీసుకుంటాడు. దత్తాత్రేయుల వారు ఏదో ఒక రూపంగా కాదు, 3 శిరస్సులతో బ్రహ్మ విష్ణు పరమేశ్వరులుగా 3 రూపాలు కలగలిసిన రూపంగా కనపడ్డారు. అలా దర్శనమిచ్చిన వారు ఒకప్పుడు నైమిషారణ్యంలో వారు దర్శనమిచ్చినప్పుడు అంత అద్భుతంగానూ దర్శనమిచ్చారు. బ్రహ్మ శిరస్సుతో, విష్ణు శిరస్సుతో, శివ శిరస్సుతో 3 శిరస్సులతో దర్శనమిచ్చారు. వారికి గురువులు 24 మంది. అంటే ఎలా ఉంటారు? శిష్యుడు ఆడది ఒకలా ఉండాలని నేను ఇందాక అన్నా కదా. గురువు గారు ఒక్కడే ఉంటాడు పతి. ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అందరికీ అన్నం పెడుతుంది. అలాగే ప్రధానమైన గురువు ఎవరో ఆ గురువు పతి వంటి వాడు. మిగిలిన వాళ్ళు ఆదరభావం ఉంటుంది. ఆ గురువుల దగ్గర కూడా మంచి మాటలు నేర్చుకోవాలి, విమర్శ చెయ్యకూడదు గురువుల యందు. అందుకే దత్తాత్రేయుల వారు నాకు 24 మంది గురువులు ఉన్నారన్నారు. 24 మందా? ఎవరు వాళ్ళు? ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ పాఠాలన్నీ అంటే ఆయన 24 మంది పేర్లు ఒక శ్లోకంలో చెప్పారు. ఆయన అన్నారు, పృథిర్వాయురాకాశ ఆపోరగ్ని చంద్ర రవి. అక్కడికి 7 గురువులు. ఒకటి పృథివి అంటే ఈ భూమి, గాలి, ఆ తర్వాత ఆకాశం, నిప్పు, నీరు, సూర్యుడు, చంద్రుడు, కపోతము అంటే ఒక పావురము, అలాగే అజగరము అంటే ఒక కొండ చిలవ. కపోతాజగర అజగరము, ఆ తర్వాత సింధు సముద్రం, ఆ తర్వాత మధుకృత్ తేనెను తయారు చేసేటటువంటి తేనెటీగ, అన్ని చోట్ల నుంచి తెచ్చి తేనె పట్టులో పెట్టేటటువంటి ఒక తేనెటీగ. పతంగ ఒక దీపపు పురుగు. దీపపు పురుగుని దత్తాత్రేయుల వారు గురువుగా స్వీకరించారు. అది ఆశ్చర్యం. పతంగం, తర్వాత మధుకృత్, గజ ఏనుగు నాకు గురువు. అలాగే మధుహ హరిణో మీన తేనె పట్టుని పడగొట్టి తేనె తీసుకెళ్ళిపోయేటటువంటి వాడు. అలాగే హరిణో లేడి, అలాగే మీన చాప, పింగళ ఒక వేశ్య, పింగళ అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వేశ్య. అలాగే ఒక పక్షి, ఒక లకుముకు పిట్ట అంటారు, ఆ పక్షి కుర్రము, ఆ పిట్ట అర్భకుడు.
చిన్నవాడైనటువంటి చిన్న బాలుడు, ఆ బాలుడు నాకు గురువు. ఇక చిట్ట చివరి పాదంలో కుమారి, పెళ్లి కానటువంటి ఒక కన్య, శరకృత్ బాణములు తయారు చేసేటటువంటి వాడు, సర్ప పాము, అలాగే ఊర్ణనాభి సాలెపురుగు, సుపేనకృత్ సుపేశకృత్, చిట్ట చివర నాకు భ్రమర కీటకములు. ఈ 24 మంది నాకు గురువులు. ఇప్పుడు నేను 24 మంది గురించి చెప్పను, కానీ ఒక్క విషయాన్ని కొద్దిగా మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అందులో పరమ గంభీరమైనటువంటి ప్రతిపాదన ఉంది. మీరు ఈ గురువుల్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఇవి అన్ని ఆశ్రమాలలో పనికొచ్చేటటువంటి వాళ్ళకి చెప్పారు. బ్రహ్మచారికి, గృహస్థుకి, వానప్రస్థుకి, సన్యాసికి ఏ ఆశ్రమాన్ని విడిచిపెట్టకుండా అన్ని ఆశ్రమములలో ఉన్న వాళ్ళకి గురుత్వానికి పనికొచ్చేటట్టుగా ప్రకృతిలోంచి స్వీకరించారు. నేను గృహస్థు గురించి మాట్లాడతాను, మనందరం ఇక్కడ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి. కపోతం గురించి చెప్పారు. ఒక పావురం ఒకటి ఉన్నది, అది చెట్టు మీద కాపరం ఉంటుంది. దానికి ఓ భార్య ఆడపావురం. ఆ ఆడపావురం గుడ్లు పెట్టింది, గుడ్లు పెట్టి పొదిగింది. పొదిగినప్పుడు పిల్లలయ్యాయి. ఈ మాటలని, దత్తాత్రేయుల వారు చెప్పిన మాటల్ని మీరు మామూలుగా తీసుకోకూడదు, ఇందులో చాలా పెద్ద గాంభీర్యం ఉంటుంది. పక్షి గుడ్డు పెట్టిందండి, పక్షికి ఏ జ్ఞానం ఉంది? దాని మీద కూర్చుందనుకోండి గుడ్డు పగిలిపోతుంది. కానీ అది ఏం చేస్తుందంటే ముందుకు వెళ్ళి వెనక్కి నడుస్తుంది, కాళ్ళతోటి నడిచి పొట్ట కిందకి గుడ్డు వచ్చింది అని చూసుకుంటుంది. రెక్కవేపు నుంచి మెల్లిగా దింపుతుంది పొట్టని. ఇప్పుడు ఆ పొట్ట గుడ్డుకి తగులుతుంది. తగిలినప్పుడు గుడ్డు పెంకు, పక్షి పొట్ట తగులుతాయి. ఆ పైన ఉన్న పెంకు వేడెక్కుతుంది, లోపల ఉన్నటువంటి పిండం పొదగబడి పిల్లగా మారుతూ ఉంటుంది. అప్పుడు పక్షి కళ్ళు అద్భుతంగా ఇలా అరమోట్పుగా మూస్తుంది. ఇదే రామకృష్ణ పరమహంస అంటారు. పొదుగుతున్న పిట్ట గీయగలవేమో, పిట్ట మనసులోని ఆనందంతో కూడిన కన్నులు గీయలేవంటారు. పక్షికి ఎలా తెలిసింది అది తన గుడ్డని, గుడ్డులో తనకు పిల్లుందని, ఆ పిల్ల పొదగబడుతోందని, తన పొట్టవేడి పెంకుకు తగులుతోందని, పెంకువేడి పిండానికి ఎడుతోందని, పిండం పిల్లవుతుందని, ఆ పై పెంకు పగలగొట్టుకుని పైకొస్తుందని, తన మాతృత్వం సిద్ధిస్తోందని దానికి తెలుసా? తెలుసు. అది పొదిగింది. ఇక్కడ అనుబంధం, సంసారం అక్కడ మొదలవుతోంది. నా బిడ్డలు పొదిగింది. ఎవరు? మనిషిగాడు, ఒక పిట్ట. పిల్లలయ్యాయి. ఇప్పుడు మగపక్షి నా వలన గుడ్లు పెట్టింది, అవి నా పిల్లలు కూడా. ఇది మీరు గృహస్థాశ్రమానికి అన్వయం చేసుకోవాలి. అంతే కదా, గృహస్థాశ్రమంలో నా భార్య కన్నా సంతానాన్ని చూసి నా బిడ్డలు అని నేను పొంగిపోనా? నేను తండ్రిని అని. అక్కడ వరకు దోషం ఉందా అంటే లేదు. ఇది శాస్త్రంలో చమత్కారం. పితృరుణం అని ఒకటి ఉంటుంది, సంతానాన్ని కనాలి. అతి సంగం కూడదు. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే శాస్త్రంలో ఎక్కడా కూడా బాధ్యత అన్న మాట వాడరు. ఇది మా బాధ్యతలండి అని అనరు, కర్తవ్యం ఈ మాటే వాడతారు. అందుకే మీరు గురువులు మాట్లాడినా, ఋషులు మాట్లాడినా చూడండి, కర్తవ్యం. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అంటాడు. కర్తవ్యం అంటే చెయ్యవలసిన పని చెప్తారు. చేయలేదనుకోండి ఇంకో మాట చెప్తారు, ఇంకా చేయలేదనుకోండి ఇంకా చెప్తారు. అంతేకాని వాడు చెప్పలేదని వీళ్ళు విసుక్కోరు. నీ చెప్పవలసింది చెప్తున్నానా లేదా, అంతవరకు. కర్తవ్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను చెప్పులు ఎప్పుడు విప్పేయాలో అప్పుడు విప్పేయాలి. నాకు కొడుకు పుట్టాడు, ఆ కొడుక్కి పెళ్లి చేశాను, వాడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ కొడుకు పుట్టాడు, బాలసారి పీటల మీద ఎవరు కూర్చుంటారు? నా కొడుకు కోడలు కూర్చుంటారు. నేనెందుకు వెర్రెక్కిపోవడం? నేను ఎప్పుడైతే కొడుక్కి పెళ్లి చేసేశానో అప్పటి నుంచి ఇంకా నేను పరబ్రహ్మాన్ని చేరుకునేటటువంటి ప్రయత్నం మొదలు పెట్టాలి. లేకపోతే జీవుడు ఏమైపోతాడు? ఇంకా మనవలు, ముని మనవలు అలాగే పట్టు కూర్చుని సంసారము పెరగట్లేదు, నువ్వు పెంచుకుంటున్నావు. నీ కర్తవ్యం చెప్పులు ఎక్కడిప్పాలో అక్కడ ఇప్పాలి. నేను కాకినాడలో బయలుదేరినప్పుడు చెప్పులు వేసుకునే బయలుదేరాను. ఇక్కడికి చెప్పులు వేసుకొచ్చాను లోపలికి. ఇక్కడ మహాపురుషులు కూర్చుని ఉన్నారు, నాకు ఇచ్చిన విడిదిలో విడిచిపెట్టి వచ్చేసాను. ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడ విడిచిపెట్టాలి, ఎంతకాలం పట్టుకోవాలో అంతకాలం పట్టుకోవాలి. పట్టు విడుపు దీనికే కర్తవ్యం. అది రాలేదు పావురానికి. నా పిల్లలు వెళ్ళింది, ఏదో పదార్థం తెచ్చింది, నోట్లో పెట్టింది, అవి కులకలకలకలు ఆడుతున్నాయి, అది సంతోషపడిపోతోంది, మగపిట్ట సంతోషపడిపోతోంది. కాలం అన్నది ఒకటి ఉంటుంది కదూ,
కాలము మృత్యువునకు పర్యాయ పదం. అందుకే కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాప అనుయోగత అంటాడు వ్యాసుడు. ఆ కాలము కాలుడు ఒక వేటగాడి రూపంలో వచ్చాడు. ఎవరి ఉసురు ఎప్పుడు తీయాలి మనకి తెలియదు. ఆయుర్దాయాన్ని నిర్ణయించవలసిన వాడు పరమేశ్వరుడు. ఆ కాలుడి రూపంలో వచ్చాడు బోయేవాడు. వచ్చి ఆ పక్షి పిల్లలు అవి ఇంకా బాగా ఎగరలేనివి, అందుకని ముందు అవి పట్టుకుని బుట్టలో వేసుకున్నాడు. ఇప్పుడు అవి కిలకిల కిలకిల కిలకిలాడుతున్నాయి. మూతి సన్నగా ఉంటుంది, పైకి ఎగిరిపోకుండా లోపల కదులుతూ ఉంటాయి. ఆడపక్షి వచ్చి చూసింది ముందు, అవ్యాజమైన వ్యామోహాన్ని పొందింది. అబ్బా నా పిల్లలు అందులో పడిపోయాయి. నిష్కారణంగా తన పిల్లల్ని విడిపించుకోనన్నా విడిపించుకుంటాను, లేదా నేను వాటితో పాటు చచ్చిపోతాను. వెళ్ళిపోయింది, దాన్ని బుట్టలో పడేసుకున్నాడు. నా భార్య వెళ్ళిపోయింది, బిడ్డలు వెళ్ళిపోయారు, నేనెందుకు? మగపక్షి వెళ్ళిపోయింది, బుట్టలో పడేసుకున్నాడు. అన్నిటినీ చంపి తినేశాడు. దత్తాత్రేయులు వారు అన్నారు, నా గురువు ఆ పక్షి కపోతం. ఎలా? అతి సంగము కూడదు. సంగము వేరు, అతి సంగము వేరు. సంసారంలో ఉన్న తర్వాత భార్య బిడ్డలు క్షేమం చూడాలి, కానీ ఎక్కడ నీ కర్తవ్యం పూర్తయిపోతుందో కూడా నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇక అదే పనిగా సంసారాన్నే పట్టు కూర్చుంటే, ఒక్కటండి శంకర భగవత్పాదులు చెప్పిన ఒక శ్లోకం గుర్తుంటే చాలు భయం వేస్తుంది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. లోపలికి వెళ్ళిన ఊపిరి పైకి రాకపోయినా, పైకి వెళ్ళిన ఊపిరి లోపలికి వెళ్ళకపోయినా అయిపోయిందంతే. పడుకోబెట్టేశారనుకోండి నేల మీద, ఎన్ని అనుబంధాలతో ఎవరొచ్చి పిలవనివ్వండి, అన్నయ్య, తమ్ముడు, మామయ్య, బాబయ్య, పెదనాన్న, ఎన్ని పేర్లతో, ఏమండి, ఏ పేరుతో పిలవండి, అది పలకదిక. శరీరం వెళ్ళిపోయింది, జీవుడు ఉద్ధరేణ ఆత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఈశ్వరుడు ఆయుర్దాయం ఇచ్చాడు, నీ కర్తవ్యాలు అయిపోయాయి. కొడుక్కి పెళ్లి చేసేసావు, కూతురుని అయ్యింటికి పంపించేశావు. భగవంతుని యందు దృష్టి పెట్టు. సంసారం విడిచిపెట్టేయక్కర్లేదు, కనీసం భగవంతుని యందు దృష్టి పెట్టి వాళ్ళు క్షేమంగా ఉండాలని మనసులో ఒక భావన చెయ్యి. ఇక నా వరకు నేను చేయవలసింది పూర్తయింది, ఇక వాడు చేసుకుంటాడు. నేను ఇంటికి పెద్దవాడిగా వాళ్ళు క్షేమంగా ఉండాలనో నమస్కారం. ఇక నేను తరించడానికి, వైరాగ్యం కలగడానికి, చిత్తశుద్ధి కలగడానికి కర్మాచరణ మొదలు పెడతాను. ఇది లేకపోతే ఏమవుతుందంటే సంసారమునందు అతి సంగము దుర్మరణములకు కారణమవుతుంది. ఇప్పుడు ఆ సంఘంతో చచ్చిపోయింది పిట్ట. నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అంటూ ఆడపిట్టపోయింది, నా భార్య పిల్లలు అంటూ అది పోయింది. అయ్యో మా అమ్మ నాన్న అంటూ వాళ్ళు పోయారు. ఏమవుతారు వాళ్ళు? భాస్కర రాయల వారు లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానంలో చెప్పారు ధన్య అన్న నామానికి. ఇలాంటి వెర్రి పెట్టుకుపోయిన వాడు ఎవరుంటాడో వాడు తిరియక్కవుతాడు. తిరియక్కంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాడు. ఒక్కటి గమనించండి, ఒక్క మనిషి జన్మ దేని చేత గొప్పదైంది అంటే దేవతలకి కర్మాధికారం లేదు. వాళ్ళ పుణ్యం అయిపోతే కింద పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ భూలోకంలో పడిపోతారు. కాబట్టి దేవతలు కర్మాధికారంతో యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళు మోక్షం పొందలేరు, ఆత్మవిచారం చేయగలరు అంతే. తిరియక్కులు భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా వెన్నుపా ఉండి పెరిగే ప్రాణులు శాస్త్రాన్ని గురువుని ఆధారం చేసుకుని ఉత్తమ కర్మలు చేయలేవు. అడ్డంగా పుట్టి నిలువుగా పెరిగేటటువంటి మనుష్యుడు శాస్త్రాన్ని గురువుని పట్టుకుని పని చెయ్యాలి. ఏదో చేసేసాను కాదు, ఒక పని చేస్తే ఎలా చెయ్యాలో అలా చెయ్యాలని తప్ప ఇంకొకలా చెయ్యడానికి వీల్లేదు. అయినప్పుడు ఆ రెండిటినీ ప్రమాణంగా తీసుకోవాలి. గురువుని శాస్త్రాన్ని తీసుకుని చెయ్యవలసిన పని చేసినటువంటి మనుష్యుడు అపారమైనటువంటి పుణ్యాన్ని మూట కట్టుకుని దేవేంద్ర పదవిలో కూర్చోగలడు. నాకు పుణ్యమో వద్దు పాపమో వద్దు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నేను చేసిన ఈ కర్మలన్నీ చిత్తశుద్ధికి పనికిరావాలి. చింతపండుతో చారు పెట్టుకోవచ్చు, చింతపండుతో ఇత్తడి గిన్నె తోముకోవచ్చు. ఇత్తడి గిన్నెతో తోమింది ఇత్తడి గిన్నె యొక్క యథారూపాన్ని ఇస్తుంది. దానికి కొత్త కాంతి తేలేదు, ఉన్న కాంతి పైకొచ్చింది. పులుసులో చారులో వేసుకుంటే ఓ పూట తాగచ్చు. పుణ్యమని వాడుకుంటావా, కాస్త సుఖంగా వస్తుంది. కాదంటావా, చిత్తశుద్ధి అయితే జ్ఞానమునకు కారణమై జ్ఞానము మోక్షమునకు కారణమవుతుంది. యథారూపం ప్రకాశిస్తుంది అంతే మోక్షం అంటే. కొత్తగా ఏదో రాదు అద్వైత సంప్రదాయంలో. యథాస్థితి అనుభవమునకు దక్కుట అంతే. అయినప్పుడు మనుష్యుడు జ్ఞానమును పొంది మోక్షమును పొందగలడు.
పుణ్యకర్మల చేత దేవతా పదవి పొందగలడు. ఇంత గొప్ప మనుష్య జన్మ పొంది దాన్ని ఎందుకో పనికి మాలినటువంటి రీతిలో సంసారమునందు సంగము పెట్టేసుకుని అతి సంగముతో చిట్ట చివరికి మళ్ళీ కొన్ని లక్షల జన్మలు తిరియక్కుగా పుడతాడు భూమికి అడ్డంగా. ఏమో ఉచ్చేసి పట్టుకుంటారో, ఈట పెట్టి పొడుస్తారో, కత్తి పెట్టి నరుకుతారో, బాణం వేసి కొడతారో, కాళ్ళు చేతులు కట్టి తీసుకెడతారో, కంఠాన్ని కత్తితో నరుకుతారో, చచ్చిపోవడానికి కూడా స్వేచ్ఛ ఉండదు. ఎలా అవ్వాలనుకుంటున్నావు నీ చేతిలో ఉంది. దాన్ని ఈశ్వరుడి మీద నెపం పెట్టకు. ఈశ్వరుడి మీద పెట్టి సాధించేది లేదు. నీకు మనుష్య జన్మ వచ్చిన తరువాత నువ్వు సంగమును పరిశీలించుకోవాలి. ఎక్కడ ఎంతవరకు పట్టుకున్నానో అంతవరకు పట్టుకున్నానా, ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడ విడిచిపెడుతున్నానా లేదా. అందుకే మనకి సంప్రదాయంలో ఆయన పండిపోయారండి అంటారు. పండిపోయారంటే ఏమిటి? పిండెగా ఉంటుంది, వదిలిపెట్టేసింది అనుకోండి, కొమ్మని ఎందుకు పనికిరాదు. దోరకాయ వదిలేస్తే పనికిరాదు, పండిపోయింది, ముగ్గిపోయింది. పైన ఉన్నటువంటి తొక్క ముట్టుకుంటే మెత్తగా అయిపోతుంది, రంగు మారిపోతుంది, లోపల ఉన్నటువంటి పదార్థం అంతా మధుర రసంగా మారిపోతుంది. మీరు ఇలా చిన్న పిసర కన్నం పెడితే మధుర రసం కింద కారిపోతుంది. అప్పుడు తనంత తాను ముచిక విడిచిపెట్టేసింది. తనంత తాను ముచిక విడిచిపెట్టడము అంటే ఈ శరీరమునందుండి దీన్ని ఋతుమంతం చేసుకోవాలి. దీని చేత శాస్త్రవిహితమైన కర్మాచరణము చేసి కామాన్ని గెలవడం కోసం ధర్మంతో ముడివేయడానికి గృహస్థాశ్రమంలోకి వెళ్ళి పితృరుణం నుంచి విముక్తిని పొందడానికి సంతానాన్ని పొంది వాళ్ళకి ఇవ్వవలసిన ఆశ్రమంలోకి వాళ్ళని ప్రవేశపెట్టి ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటి అంటే ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి నువ్వు మార్గంలో నడవాలి. అలా నడవకుండా సంగము పెట్టుకుంటే చిట్ట చివరికి ఏమైపోతాడు జీవుడు? ఈ అతి సంగము ఎలా పాడు చేసేస్తుంది అన్నదానికి నాకు కపోతము ఉదాహరణ. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, దత్తాత్రేయుల వారికి కపోతం గురువు అయిందా? ఉరే, నీ జన్మని నువ్వు సంస్కరించుకోవాలనుకుంటే ప్రకృతిలో నువ్వు ఏది చూసినా నీకు గురువు కాగలదు. నిన్ను నువ్వు దిద్దుకోవాలన్న ఆలోచన నీకు కలిగితే, ఆ ఆలోచన నీకు కలగలేదా? భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగాడు ఒక ఆయన. ఏమీ చదువుకోని ఒక ఆయన అన్నాడు, నేను పుట్టిన తరువాత ఎన్నో గీతలు గీశాను, గీసిన గీతలన్నీ కూడా తడి తగిలితే చెరిగిపోయాయి. కానీ ఏ మహానుభావుడు ఏ పెట్టి గీశాడో నేను పుట్టినప్పుడున్న ఈ గీతలు ఎన్ని మాటలు కడిగినా పోలేదు. చిట్ట చివరికి ఈ శరీరం పుడకలైపోతే పోవాలంతే. ఈ గీతలు గీసిన మహాశిల్పకుడు ఉన్నాడని నమ్మినప్పుడు వాడు పరమేశ్వరుడు కాక వేరెవ్వరన్నాడు. నమ్మకం అనేటటువంటిది, విశ్వాసం అనేటటువంటిది పరబ్రహ్మం. అందుకే శాస్త్రమునందు గురువునందు మొట్టమొదట ఆ విశ్వాసము ఏర్పడితే తప్ప మనిషి తరించడు.